గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ప్రస్తుతం అంతా ఉన్నారు వాసుపారి శివుడు గారు, పతంజలి యోగా సమితి తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్. సో సార్తో మాట్లాడి, నార్మల్గా చాలామంది ఏంటంటే తక్కువ తినాలి అనుకుంటారు, లేదా సన్నగా ఉన్నప్పుడు ఎక్కువ తినాలి అనుకుంటారు. అసలు ఎంత తినాలో, ఎప్పుడెప్పుడు ఏం తినాలో వాళ్ళకి అవగాహన ఉండదు. సో ఈ విషయం గురించి మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే అండి. సో డేలో ఏ టైంలో ఎక్కువ తినచ్చు, అసలు ఇంత తినచ్చా అని అడుగుతూ ఉంటారు కదా. అంటే ఒక ఫుడ్ ప్లేట్లో ఏమేమి ఉండాలి, ఏమేమి తీసుకోవాలి మనం, సన్నగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, ఏదైనా డిసీజెస్ ఉన్నవాళ్ళు, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఒక మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి చెప్పండి. కామన్ డైట్ మాట్లాడుకుందాం. ఓకే అండి. నమస్తే అండి. ముందుగా ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఈ క్వాంటిటీ విషయంలో చాలామందికి కన్ఫ్యూజన్లో ఉంటారు. మన భోజనం ఎలా ఉండాలి, నిజానికి 3:2:1 ఈ రేషియోలో ఉండాలి. అంటే ఉదయం 3 భాగాలు, మధ్యాహ్నం 2 భాగాలు, రాత్రి 1 భాగం ఉండాలి. ఇప్పుడు సరిగ్గా దీనికి క్వైట్ ఆపోజిట్ లో ఉన్నామండి మనం. 1:2:3 రేషియోలో ఉన్నాం. 2 అనేది 2నే ఉంటుంది, ఈ 1 and 3 అనేది ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. దీంతోనే మనకు అనేక రకాల సమస్యలు వస్తాయండి. ఇక్కడ 3:2:1 ఈ రేషియోలో ఎందుకు తినాలంటే, ఉదయం సూర్యోదయం ప్రారంభంతోనే మన జీర్ణాశయంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ బాగా ఉత్పత్తి అవుతాయి. అలాగే సూర్యుడు ఇలా పెరుగుతూ వెళ్తుంటాడు, సూర్యుని యొక్క ప్రభావం వెళ్తూ ఉంటుందో, సూర్యుని యొక్క ప్రభావం నేరుగా మన జీర్ణాశయంతో కనెక్ట్ అయి ఉంటుందండి. సూర్యుని ప్రభావం పెరిగే కొద్దీ మన లోపల జఠరాగ్ని బాగా ఉత్పత్తి అవుతుందండి. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకు ఆకలి సరిగా వేయదు, ఎందుకంటే అగ్ని చల్లగా ఉంటుంది. అదే బాగా ఎండగా ఉన్నప్పుడు మనకు ఆకలి వేస్తుంది. సూర్యుడి ప్రభావం మన దేహం పైన నిరంతరం జీర్ణశక్తి పైన ప్రభావం చూపిస్తుందండి. ఎందుకంటే ఉదయం పూట సూర్యోదయం ప్రారంభంతోనే ఈ సృష్టిలో, ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశి కూడా, పశువులు కానీ పక్షులు కానీ, ఉదయమే మేత కోసం ఆహారం తీసుకోవడానికి బయలుదేరుతాయి. మధ్యాహ్నం వరకు ఫుల్గా తీసుకుంటాయి, మధ్యాహ్నం తర్వాత రెస్ట్ తీసుకుంటాయి. ఓకే. రాత్రిపూట ఏ జీవి కూడా ఫుడ్ తీసుకోదు. కొన్ని ఉంటాయి నిశాచరులు రాత్రిపూట తినేటివి, అవి పొద్దుపూట తినవు కాబట్టి, డే టైంలో తినవు కాబట్టి రాత్రిపూట తినేటివి కొద్ది వేరే ఉంటాయి. కానీ డే టైంలో తినే జంతువులు ఏవి కూడా ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఫుల్గా ఆహారం తీసుకొని మధ్యాహ్నం తర్వాత రెస్ట్ తీసుకుంటే రాత్రి అవి ఆహారాన్ని ముట్టవు. ఇక్కడ మనం కూడా ఉదయం సూర్యోదయం ప్రారంభంతోనే జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది. అందుకనే ఉదయం పూట మన భోజనం అధిక మోతాదులో ఉండాలి. ఇక్కడ అధిక మోతాదు అంటే ఎలా మనం క్యాలిక్యులేట్ చేయాలి, దీనికి ఇంకొక సూత్రం కూడా మనం తీసుకోవాలి. హిత్ బుక్, మిత్ బుక్, ఋతు బుక్. అంటే మిత్ బుక్ అంటే హిత్ బుక్ అంటే హితకరమైన భోజనమే తినాలి, అంటే మన శరీరానికి మేలు చేసే భోజనమే తినాలి. ఇప్పటిదాకా మనం చెప్పుకున్నంత కూడా ఆ టాపిక్ లో వస్తుంది, హితకరమైనటువంటి భోజనం. రెండోది మిత్ బుక్, మితంగా భోజించాలి. 4 ముద్దలు తక్కువ తిన్నవాడు 4 కాలాలు ఎక్కువగా ఆరోగ్యంగా జీవిస్తాడండి. కానీ ఇప్పుడు మనకు శారీరక శ్రమ తక్కువ ఉంది కాబట్టి మన ఆహారము ఎంతైతే మనం తినగలమో అంతకంటే కొద్దిగా తక్కువగా తినాలి. మనకు తెలుసు ఉంటుంది, తింటూ ఉంటే పూర్తిగా నిండుగా తినేవరకు చాలా అనిపిస్తుంది, అంతవరకు తినకూడదు. ఇంకా కొద్దిగా తింటే బాగుండు అన్నంత వరకు, అంటే ముందుగానే కొద్దిగా స్టాప్ చేయాలి. దీన్ని ఏమంటాం, మితంగా భుజించడం అంటాం. మిత్ బుక్, మితం, లిమిటేషన్. మనం ఎంతైతే దినంలో ఒక ఫిక్స్ చేసుకుంటామో, ఎగ్జాంపుల్ ఉదయం మనం ఒక డేలా 1 కేజీ ఆహారాన్ని తీసుకోవాలనుకుంటామండి. కేజీ అంటే దీన్ని మనం లిమిట్గా అనుకున్నాం అనుకోండి. అందులో 50% భోజనం ఉదయం తీసుకోవాలి. అంటే 3:2:1 అంటే దీన్ని 6 భాగాలు చేస్తే 3 భాగాలు ఉదయం తీసుకోవాలి, మధ్యాహ్నం 2 భాగాలు. ఉదయం కంటే కొద్దిగా తక్కువ తీసుకోవాలి మధ్యాహ్నం. అంటే మార్నింగ్ 50% తీసుకుంటే మధ్యాహ్నం భోజనంలో 30 to 35 భోజనం తీసుకోవాలి, 30%. రాత్రి భోజనం విషయానికి వస్తే 15 to 20% తీసుకోవాలి. ఇలా ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు చెప్పినట్టుగా సూర్యోదయం ప్రారంభంలో జీర్ణ వ్యవస్థ బలంగా ఉంటుంది, శక్తివంతంగా ఉంటుంది, ఎంత తిన్నా అరిగిస్తుంది. అందుకని విటమిన్స్, ప్రోటీన్స్, మైక్రో న్యూట్రియన్స్, మేజర్ న్యూట్రియన్స్, పోషక విలువలు సమృద్ధిగా ఉన్నటువంటి మన ఇష్టమైన పదార్థాలన్నీ ఉదయం తీసుకోవచ్చు. తీసుకుంటే పూర్తిగా డైజెస్ట్ అవుతుంది, అందులో పోషక విలువలు మనకు ఎక్కువగా లభిస్తాయి. ఇక్కడే మనం ఏం చేస్తాం, ఉదయం పూట టిఫిన్ తీస్తాం, బ్రేక్ఫాస్ట్. దానివల్ల
అందరికీ విటమిన్ డిఫిషియన్సీ, ప్రోటీన్ డిఫిషియన్సీ, మినరల్ డిఫిషియన్సీ, కాల్షియం డిఫిషియన్సీ రావడానికి ఇదే కారణం అండి. ఓకే. జీర్ణ వ్యవస్థ శక్తివంతంగా యాక్టివ్గా ఉన్నప్పుడు మనం తక్కువ ఫుడ్ తీసుకోవడము, జీర్ణ వ్యవస్థ ఇనాక్టివ్గా ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకోవడం రాత్రి సమయంలో. దీనివల్ల మనకి మన భోజనం నుంచి మనకు లభించాల్సిన పోషక విలువలు సరిగా అందకుండా పోతాయి. ఉదయం పూట ఇలా పూర్తి భోజనం తీసుకుంటే మనకు పూర్తిగా 100% పోషక విలువలు అందుతాయి. ఇక మధ్యాహ్నం విషయానికి వస్తే కొద్దిగా జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉంటుంది. మార్నింగ్తో కంపేర్ చేస్తే కొద్దిగా బలహీనంగా ఉంటుంది. అందుకని అప్పుడు కొద్దిగా తక్కువ తీసుకోవాలి. 30% to 35% వరకు తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం మధ్యాహ్నం ఫుల్గా తింటున్నాం. మధ్యాహ్నం ఫుల్గా తింటే ఎవరికైనా నిద్ర వస్తుంది. అవును. ఎందుకు? ఉదయం పూట నిండుగా తిన్నా, ఫుల్గా తిన్నా నిద్ర రాదు. ఎందుకో మధ్యాహ్నమే వస్తూ ఉంటది. మధ్యాహ్నమే ఎందుకు వస్తుంది? మధ్యాహ్నం జీర్ణ వ్యవస్థ కొద్దిగా బలహీనంగా ఉంటుంది కాబట్టి అప్పుడు మనం ఎక్కువ ఫుడ్ తీసుకుంటే దాన్ని డైజెస్ట్ చేయడానికి జీర్ణ వ్యవస్థకి, జీర్ణాశయానికి అదనంగా శక్తి అవసరం పడుతుంది. ఆ అదనంగా శక్తి ఎక్కడి నుంచి తీసుకుంటుంది? నార్మల్ బ్లడ్ సర్క్యులేషన్లో ఆ శక్తి సరిపోదు. అందుకని టోటల్ బాడీలో ఉన్న బ్లడ్ అంతా కూడా తన వైపు డైవర్ట్ చేసుకుంటుంది. ముందుగా బ్రెయిన్లో ఉన్న బ్లడ్ జీర్ణాశయం డైవర్ట్ అవుతుంది మనకు తెలియకుండానే. అలా అయినప్పుడు బ్రెయిన్ నెమ్మదిగా మత్తులోకి జారుకుంటుంది. కళ్ళలో ఉన్న బ్లడ్ అంతా కూడా జీర్ణాశయం వెళ్తుంది. కళ్ళు నెమ్మదిగా మూతలు పడతాయి మత్తుగా. కాళ్ళు చేతుల్లో ఉన్న బ్లడ్ కూడా జీర్ణాశయం డైవర్ట్ అవుతుంది. దాంతోనే కాళ్ళు చేతులు ఏం చేస్తే రెస్ట్ని కోరుకుంటాయి. టోటల్ బాడీ రెస్ట్ని కోరుకుంటుంది. ఇది కారణం అండి. జీర్ణ వ్యవస్థ బలహీనంగా ఉన్నప్పుడు దానికి మించి మనం ఎక్కువ ఆహారం తీసుకుంటే నిద్ర వస్తుంది. దాని శక్తిని అనుసరించి మీరు మధ్యాహ్నం లిమిట్గా తీసుకోండి, నిద్ర రాదు. ఎవరికి నిద్ర రాదు. మనం మధ్యాహ్నం నిద్రపోతే మన డ్యూటీ ఇబ్బంది అవుతుంది, మన వ్యాపారం ఇబ్బంది అవుతుంది, వ్యవసాయం ఇబ్బంది అవుతుంది, అనేక రకాలుగా మనకు ఇబ్బంది కలుగుతుంది ప్రొఫెషనల్గా. కాబట్టి మధ్యాహ్నం నిద్రపోకూడదంటే మనం ఇప్పుడు చెప్పినట్టుగా కొద్దిగా తక్కువగా తీసుకోవాలి. ఇక రాత్రి విషయానికి వస్తే సూర్యాస్తమయం అవ్వడంతోనే, సూర్యుడు అస్తమించడంతోనే మన జీర్ణాశయంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ ఆగిపోతాయి. ఉదయం బాగా ప్రొడ్యూస్ అవుతాయి, మధ్యాహ్నం కొద్దిగా తక్కువగా ఉంటుంది, రాత్రి పూర్తిగా ఆగిపోతాయి. అలాగే ఉదయం అగ్ని బాగా ప్రతిత్వం అవుతుంది, మధ్యాహ్నం కొద్దిగా తక్కువగా ఉంటుంది. సూర్యాస్తమయంతో మన అగ్ని కూడా చల్లబడిపోతుంది. డైజెస్టివ్ ఎంజైమ్స్ తగ్గిపోవడము, అగ్ని చల్లబడడం, ఈ రెండు జరగడంతోనే మన జీర్ణాశయం ఇనాక్టివ్ అవుతుంది, బలహీనపడుతుంది. అప్పుడు మనం ఫుడ్ తీసుకుంటే అది డైజెస్ట్ అవ్వదు, చెడిపోతుంది, పాచిపోతుంది, కుళ్ళిపోతుంది స్టమక్లోనే. ఆ చెడిపోయినటువంటి ఆహారం లోపలనే యాసిడ్ని, గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. అది దుర్గంధాన్ని విడుదల చేస్తుంది, వాతాన్ని పెంచుతుంది, అనేక రకాల సమస్యలకు దారితీస్తుంది. అందుకని రాత్రి భోజనం తీసుకునే వాళ్ళైతే నిజానికి సూర్యాస్తమయం లోపల తీసుకోవాలి. ఇప్పుడు మనకు ఉన్నటువంటి జీవన విధానంలో అది కుదరలేదు ఎవరికి. సూర్యాస్తమయం తర్వాతనే తీసుకోవాల్సి వస్తుంది. 7 తర్వాత, 7 తర్వాత 8:30 వరకు. రాత్రి భోజనం అల్పాహారం తీసుకోవాలి. అంటే మన భోజనంలో 15 to 20% అంటే బ్రేక్ఫాస్ట్ అనేది అప్పుడు తీసుకోవచ్చండి. అలా తీసుకుంటే ఇప్పుడు చెప్పినట్టుగా మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు. ఉదయం ఫుల్గా తీసుకుంటే పోషక విలువలు బాగా అందుతాయి. మధ్యాహ్నం కొద్దిగా లిమిట్గా తీసుకుంటే డ్యూటీ సక్రమంగా చేయగలుగుతాం, నిద్ర రాకుండా ఉంటుంది. రాత్రి ఇంకా తక్కువగా అల్పాహారం తీసుకుంటే స్టమక్లో ఎలాంటి టాక్సిన్స్ కానీ మలినాలు కానీ మిగలకుండా ఉంటాయి. చక్కగా నిద్ర పడుతుంది, పూర్తి ఆరోగ్యంగా జీవించవచ్చు. దీనికి విరుద్ధంగా తీసుకుంటే విరుద్ధంగానే జరుగుతుంది. అసలు విరుద్ధ ఆహారం అంటే ఏంటి, ఎందుకు తీసుకోకూడదో మళ్ళీ తప్పకుండా మనం మాట్లాడదాం. మన ఆహారంలో పరస్పర విరుద్ధ పదార్థాలు కూడా కొన్ని ఉంటాయండి. సో ఈ వీడియోలో ఎందుకు తక్కువ క్వాంటిటీస్ తినాలి, కరెక్ట్గా తినాలి అని తెలుసుకున్నాము. ఇంకొక వీడియోలో ఇంకొంత మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ అండి. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.